మీరు కాదు, 24 గంటల ఆత్మ పరమాత్మల గురించే బోధించే ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్దాం. తలుపు కొట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరని అడిగితే ఆత్మని అని కానీ పరమాత్మనే కానీ ఎవరన్నా మాట్లాడటం విన్నారా? నేను మహాశక్తులు ఉన్నవాడిని, నేను నీకు భారతదేశం మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసాను ఇప్పుడు రైట్ నౌ. అమ్మాయి అనుకుంటున్నా, పొరపాటు, నాకు తెలియదు. నువ్వు అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. ఎట్లా చెప్తున్నా? నేను సత్యము, నేను అక్షరం అని గుర్తించిన వాడికి సహజంగానే ధీరత్వం అంటే బుద్ధితో రమించటం అనేది వస్తుంది. ధీర అంటే బుద్ధితో రమించటం. ఆటోమేటిక్గా ఉత్తమ వ్యక్తిగాను సమాజానికి ఉపయోగపడే శక్తిగాను మారతాడు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరభావహై తేజస్వినా అవధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సో ఇవన్నీ పోతే నేను జనరల్గా తక్మాలతో ఏం మాట్లాడతాను, ముఖ్యంగా భగవద్గీత పారాయణం చేశారంటే రెగ్యులర్గా చేసేవాళ్ళు రెగ్యులర్గా అదే దానిలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా కొన్ని చోట్ల సార్లు వెళ్ళటం జరుగుతుంది. అట్లా వెళ్ళినప్పుడు నార్మల్గా నేనే మీటింగ్కి వెళ్ళినా నేను ప్రశ్నలు వేస్తూ పోవటం, వాళ్ళ సమాధానాలు ఏది చెప్తారో 4 ప్రశ్నలకు సమాధానాలు వచ్చిన తర్వాత ఆ సమాధానాన్నింటినీ కలిపి వాళ్ళకే చెప్పటం. అంటే నేనుగా చెప్పేది ఏముండదు, మై క్వశ్చన్స్ అండ్ దేర్ ఆన్సర్స్, అలా ఉంటుంది సమావేశం. కాకపోతే అక్కడ నార్మల్గా ఆలోచించి సమాధానం చెప్పాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మన గ్రూపు వేరు, ఎన్లైటెండ్ గ్రూపు ఆల్రెడీ. అంటే ఈ మొత్తం జ్ఞానం తెలుసుకున్న తర్వాత మనిషి ఏం చేయాలో ఎట్లా చేయాలో డైరెక్షన్ ఏదైతే ఉందో అది ఇవ్వటమే భగవద్గీత ఉద్దేశం, డైరెక్షన్ ఇవ్వటం. మీరు ఆల్రెడీ డైరెక్షన్ తెలుసుకొని అందులోనే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా ఎక్స్ట్రా డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే నార్మల్ పీపుల్కి ఏం చేస్తే ఈ భగవద్గీత యొక్క ఎసెన్స్ ఉపయోగపడుతుందని ఉంటుందో అది వాళ్ళకి అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆ మాటలు కొంచెం తెలుసుకోవటం వల్ల కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఈ వర్షన్ ఆఫ్ వే ఆఫ్ ప్రజెంటేషన్ మారుతుంది కదా. ఒకటే పాయింట్ చెప్పినా మీకు కూడా ఉపయోగపడే ఇదిగా ఉంటుంది. నెంబర్ 1 ఏంటంటే అసలు నాకు భారతీయులైన వాళ్ళకి చెప్పటం నాకు ఇష్టం ఉంటుంది, కానీ వేరే వాళ్ళకి చెప్పటం నాకు ఇష్టం లేదు. మరి మీలో ఎంతమంది భారతీయులు అంటే నార్మల్గా అందరూ చేతులు ఎత్తుతారు అందరూ. కానీ నేను సత్యం చెప్పమన్నానా అసత్యం చెప్పమన్నానంటే సత్యం చెప్పమన్నా అంటే మరి మీరు భారతీయులు కాదని, మీరందరూ ఎయిడ్స్ పేషెంట్స్ అని, మీలో ఉన్న ఎయిడ్స్ అనే జబ్బుని తగ్గించడానికి ముందు కనిపెట్టి దాన్ని అందించడానికి వచ్చాను అని చెబుతారు. అంటే మీరందరూ కూడా భారతీయులు కాదు, ఎయిడ్స్ పేషెంట్స్ అని హై లెవెల్ కమిటీ డిసైడ్ చేసి నన్ను పంపించింది. కానీ మీరేమో భారతీయులు అని చెప్తున్నారు, ఇక్కడ చూస్తే డిఫరెంట్ ఉంది. అయినా ఇప్పుడు అక్కడికి వెళ్ళి కనుక్కోవడానికి అవకాశం లేదు కాబట్టి మీరు ఆలోచించి నిజంగా చెప్పండి, మీరు భారతీయులైతే భారతీయత అంటే ఏంటి క్వశ్చన్ తెలియాలిగా. అదొకటి ప్రశ్న చెప్తారు. తర్వాత రతీయత అంటే అంతులేని ఆనందము అనుభవించుతూ ఉండటమే రతీయత. రతి అంటే డీపెస్ట్ హ్యాపీనెస్కి ఒక వర్డ్ అనుకోవచ్చు మనం, లాంగ్వేజ్ జోలికి కూడా ఎక్కువ వెళ్ళే పని లేదు. రతి అంటే డీపెస్ట్ హ్యాపీనెస్, రతీయత అంటే అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ జీవించటం అనేది ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది. అది దేంతో సాధ్యం అంటే లక్షల కోట్లు ఉన్నా నరకాన్ని అనుభవిస్తున్నారు, ఈవెన్ సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఎన్ని చదువులున్నా ఎన్ని పిహెచ్డీలు చేసినా వాళ్ళు నిజంగా ఎంత డబ్బులున్నా ఎంత చదువులున్నా ఎంత పోస్టులున్నా మీరు కూర్చున్నంత ప్రశాంతంగా ఇప్పుడు ఈ రోజుల్లో చీఫ్ మినిస్టర్లు కానీ ప్రైమ్ మినిస్టర్లతో సహా ఇంత పీస్ఫుల్గా ఇంత హ్యాపీగా లేరు. అంటే అర్థం ఏంటంటే ఏమున్నా లేకపోయినా తెలివి ఉన్నవాడే అంటే జ్ఞానం ఉన్నవాడే ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా ఉన్నవాడే ఆనందంగా ఉంటాడు. అంటే అంతులేని ఆనందాన్ని అనుభవించడం అంటే కేవలం జ్ఞానంతోనే సాధ్యము. మరి జ్ఞానాన్ని గుర్తుంటే ప్రతి సభలో జ్యోతి వెలిగిస్తాను కదా, వెలిగిస్తాం అంటే ప్రకాశింపజేస్తాం, మండించం. జ్యోతి ప్రజ్ఞలను అనకుండా జ్యోతి ప్రకాశనం అంటే బెటరు. అందుకే ఎందుకు వెలిగిస్తున్నామంటే మనం వెలుగు కోసం వెలిగిస్తున్నాం, కానీ మండించడానికి వేడి కోసం వెలిగించట్లే. అక్కడ ఒకటి ఎందుకు చేస్తున్నాం ప్రకాశం, జ్యోతి ప్రకాశం అంటే
చెట్ల గురించి మీటింగ్ పెడితే చెట్ల బొమ్మతో బ్యానర్ పెడతాం, జంతువుల గురించి పెంచడంటే జంతువుల బ్యానర్ వెళ్తాం. కానీ మనందరం జ్ఞానాన్ని పెంచుకోవడానికి కూర్చున్నా అంటే జ్ఞానానికి ఆకారంగా బ్యానర్ వేయాలి. మరి జ్ఞానానికి ఆకారం ఉందంటే లేదు. అవునా? ఇప్పుడు నాకు తెలివి లేకపోతే అసలు నాకేం కావాలి, అది ఎక్కడ దొరుకుతుంది, రెండు తెలియదు. అవునా? కనపడని జ్ఞానానికి ఇక్కడ ఈ వెలుగు లేకపోతే మీ ముఖాలు నాకు కనపడవు, నా ముఖాలు బయట అన్నిటినీ తెలియజేస్తున్న వెలుగు లోపల అన్నిటిని తెలుసుకోవడానికి ఉపయోగపడే జ్ఞానానికి ప్రతీక, అంటే పోలిక. కాబట్టి భాస్కర్ అంటే వెలుగును అందించేవాడు, అంటే వెలుగు, అంటే వెలుగు అంటే జ్ఞానానికి గుర్తు. అంటే వెలుగంటే జ్ఞానంతో రతీయత, అంతులేని ఆనందాన్ని అనుభవించడమే భారతీయత అనే దానికి అర్థం. ఇది ఫస్ట్. అయితే దీన్ని పోగొట్టుకొని అజ్ఞానంతో ఇట్టెందుకైంది, నాకెందుకైంది అనే ఆలోచనలు చేసి బాధను పెంచుకునేవాడు, ఏమవుతానో ఏమైపోతానని భయాన్ని పెంచుకునేవాడు ఈ అజ్ఞానపు ఆలోచనలే. ఏం జరిగినా సరే అయింది ఏదో అయింది, జరిగింది జరిగింది, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించేవాడికి తెలివి పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, తెలివి పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది. ఇట్లా అనుకున్న వాడికి బాధలే పెరుగుతాయి, ఏమవుతుందో అనుకున్నవాడికి భయాలే పెరుగుతాయి. సో ఇంతటి జ్ఞానం మనకు సింపుల్గా కామన్ సెన్స్గా తెలియబడుతున్నప్పటికీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏది ఈ కామన్ సెన్స్ హ్యాస్ బికమ్ అన్కామన్ అన్నట్టుగా ప్రతి చిన్న నేను ఒకటే చెప్తూ ఉంటాను, ఇట్లెందుకు అయింది, నాకెందుకు అయింది, నాకేటి ఎందుకు జరుగుతుంది అనే బుద్ధి లేని ఆలోచన లేకుండా ఏ ఒక్కళ్ళ మనసులో ఎప్పుడు కూడా ఏమాత్రం బాధ అనేది కలగదు. కరెక్టేనా కాదా? మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇట్టెందుకైంది, నాకెందుకైంది, నాకేటి జరుగుతుందనే బుద్ధి లేని ఆలోచన చేయకుండా మీ మనసులో వేరే వాళ్ళు బాధ కలిగించారని నిరూపిస్తే 10 లక్షల అవార్డు అని నేను రాసిన ఒకే ఒక్క పుస్తకంలో కవర్ పేజీలోని రాశాను. అలానే ఏమవుతానో ఏమైపోతానో ఏం జరుగుతుందో, ఏమైపోతానంటే అర్థం ఏంటి, అది కాకపోతే నేను బతకలేను. సో ఏమైపోతానో ఏమవుతుందో అనే బుద్ధి లేని ప్రశ్న లేకుండా నీలో భయం కలిగిన క్షణం వేరే వాళ్ళు నాకు భయాన్ని కలిగించారు అని ప్రూవ్ చేసిన, వేరే వాళ్ళు నాకు బాధను కలిగించారని ప్రూవ్ చేసిన, వితౌట్ యువర్ నెగిటివ్ థాట్స్ ఏ ఒక్క అకేషన్ ప్రూవ్ చేసినా కూడా 10 లక్షల రూపాయలు. అంటే జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఏ బాధని భయం లేని స్థితిని, అంటే ప్రశాంతత, నిండుదనాన్ని, శక్తిని అనుభవిస్తూ జీవించాలనుకుంటున్నారో, అంటే భారతీయత జ్ఞానంతో అంతులేని ఆనందాన్ని అనుభవించే జీవితం పొందాలి అంటే ఈ బుద్ధి లేని ప్రశ్నలు లేకుండా ఉండాలి. అందుకనే ఈ అవేర్నెస్ లేకపోవటం వల్ల అన్ని అదర్ మైనస్లన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత ఒక శ్లోకం లేదు, మీ అందరు కామన్ సెన్స్ తెలిసిన మాటలే నేను మాట్లాడుతున్నాను. కరెక్టేనా? అంటే అవేర్నెస్. ఆ అవేర్నెస్ పెంచడానికి గురువుగారు రకరకాల దీక్షలని ఫుల్లీ ఆ దీక్షను ఎప్పుడైతే మనసుని బుద్ధి కంట్రోల్ చేసి, అంటే ఏది చేయాలో ఏది చేయకూడదని ఆలోచించి మనసును నడిపిస్తే ఆ మనసు మనకు పరమ బంధువుగా, అంటే ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ మనసు చెప్పినట్టే బుద్ధి కనుక లోబడితే ఇంట్లో నేను ఈరోజు నుంచి తాగుడు మానేస్తున్నాను అని మాటిచ్చి తనకు కూడా కావాలని ఆఖరి చిన్నపిల్లల మీద కూడా ఒట్టు పెట్టుకొని ఏమైనా సరే ఈరోజు నుంచి నేను డ్రింక్ తాగబోను అని చెప్పిన తర్వాత, అంటే బుద్ధిలో స్థిరమైన క్లారిటీ ఉంది. కానీ రోడ్డు మీద వెళ్తుంటే ఒక షాప్ చూడగానే కొంచెం మనసు లాగుతూ ఉంటుంది, బుద్ధి ఉంటుంది నథింగ్ డూయింగ్ అంటుంది. ఇంకో షాప్ ఇంకో మనసు లాగుతూ నథింగ్ డూయింగ్. చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు కదా, ఒట్టు కూడా పెట్టుకున్నాడు. అది బలాన్ని కలిగించడానికి ఒక పాజిటివ్ నెగిటివ్ సెంటిమెంట్కి ఒక పాజిటివ్ సెంటిమెంట్కి అస్త్రంలాగా. కానీ ఇంతలో ఒక ఫ్రెండ్ వచ్చి అరే అర్జెంట్ పని ఎక్కువ స్కూటర్ ఎక్కంటే ఎక్కి వాళ్ళందరూ కలిసి ఒక రూమ్లో తీసుకెళ్ళారు. వాళ్ళు అక్కడ కూర్చుంది ఎందుకు, ఇతను కూడా ప్లాన్ అయితే తెలియదు. వాళ్ళు ఆల్రెడీ బాటిల్స్ పెట్టుకొని కూర్చొని ఇచ్చేసి అక్కడ మాటల్లో అరే ఏమీ మానేసి ఇలాంటి ఎన్నోసార్లు చెప్పుకుంటాం కానీ అనేసరికి టెంప్టేషన్ ఎక్కువైపోయి మనసు కూడా ఈ ఒక్కసారే కదా అనేసరికి బుద్ధి ముందు నథింగ్ డూ అండ్ తర్వాత మళ్ళీ ఒక్కసారే కదా అన్నట్టు చెప్పేసరి సరేలే అందనుకో, అది బలహీనమైన బుద్ధి. అప్పుడు బుద్ధి మనసుకు లోపడినప్పుడు ఇక ఏం జరుగుతుందో సర్వపతనం. ఇక డీటెయిల్ చెప్పాలి పని లేదు. ఒక లెవెల్ నుంచి ఎన్నో లెవెల్స్ పడిపోతూ ఉంటుంది. సో మనసుకు లోబడిన బుద్ధి మనకి పరమ శత్రువుగా ఉంటుంది. బుద్ధికి లోబడిన బుద్ధి చేత నడిపించే మనసు పరమ మిత్రుడిగా ఉంటుంది. బుద్ధి అంటే ఏది కరెక్ట్? ఇందాక 2 ఎగ్జాంపుల్ చెప్పాయి. ఇటెందుకైందంటే బాధ, ఏమవుతుందంటే భయం. ఏం చేయాలంటే తెలివి, బాధ్యత అన్నీ గుర్తొస్తాయి. ఈ అవేర్నెస్ ఉంటే చాలు. అసలు
వివేకంతో తీసుకున్న దృఢమైన నిశ్చయముతో కూడిన బుద్ధే వినాయకుడు. ఎక్స్టర్నల్గా అంటూ కాదు. మీరు ఏ పని జీవితంలో ఎక్కడ ఏది చేయాలనుకున్నా మీరు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ స్ట్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వివేకంతో అంటే కొంతమంది రావణాసుడు ఏదో తపస్సు చేశాడు, చాలా దృఢమైన నిశ్చయంతోనే తపస్సు చేస్తారు, మామూలుగా చేయలేదు కదా. కానీ అతను కావాలనుకున్న పవర్స్ ఏంటి, ఎదుటి వాళ్ళని అందరిని తన కంట్రోల్ తీసుకోవటానికి, తన నలుగురికి ఉపయోగపడే శక్తిని పొందాలని చేయలా. అందరు నా కంట్రోల్లో ఉంటే అప్పుడు నా పవర్ పెరుగుద్దని అజ్ఞానంతో, అంటే వివేకం లేదు అక్కడ. దృఢమైన నిశ్చయంతో లేకపోతే అంత తపస్సు, ఘోరమైన తపస్సు చేయలేడు. అందుకని వివేకంతో కూడిన దృఢమైన నిశ్చయంతో ఉన్న బుద్ధే వినాయకుడు. మరి ఇప్పుడు వినాయకుడిని ప్రతిష్ఠించాల్సింది ఒక చిన్న గది కట్టి టెంపుల్ అని పెట్టి అక్కడ ప్రతిష్ఠ చేయాలా, మన బుద్ధిలో వినాయకుడిని ప్రతిష్ఠ చేయాలా అని అందరూ నించుకుంటే, ఎవరైనా ఏ పైనైనా నేను నిజంగా సీరియస్గా అనుకుంటే మన సర్వశక్తులు మనకి సహకరిస్తాయి అనేది అందరూ తెలిసిన విషయమే. సో వినాయకుడి గురించి తెలియకుండానే ఒక మాట వచ్చేసింది ఇక్కడ. ఇక భగవద్గీత మొత్తంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మొట్టమొదటి శ్లోకం ఉంది కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో గురు సాక్షాత్ పరబ్రహ్మని. నేను ఇప్పుడు ఎవరికి చెప్పినట్టు చెప్తున్నానంటే, మీరు ఇంత నాలెడ్జ్ తీసుకొని కమిటెడ్ యాక్షన్ చేస్తున్న మీకు ప్రత్యేకంగానే చెప్పటంలా, మీకు నేను చెప్పే మాటలు కొంతన్నా మీకు అవగాహన ఉంటే ఇంకా మీరు చేసే పనికి ఇంకా ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా బాగా తోడ్పడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆ శ్లోకం చాలా కామన్ అన్ని స్కూల్స్ వీటిల్లో కూడా. చిన్నప్పటి నుంచి అందరిని ఏమడుగుతున్నాను మిమ్మల్ని, బ్రహ్మకి పరబ్రహ్మకి ఒకే శ్లోకంలో బ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ, బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి? ఎవరన్నా ఒకళ్ళు తక్కువని చెప్పండి. అసలు అడగదలుచుకోలేదు, ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి తొందరగా చెప్తారు కాబట్టి తొందరగా ముందుకెళ్ళచ్చు. బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి తెలిసిన వాళ్ళైతే తక్కువని చెప్పండి, ఆలోచించొద్దు. ఓకే, ఆ ప్రశ్న అక్కడ పెట్టండి. ఎందుకు అడిగాను, ఒకే శ్లోకంలో రెండు ఉన్నాయి, అవునా? సరే, మళ్ళీ ఇంకో ప్రశ్న ఏమడుగుతాను. ఈ భగవద్గీత పారాయణం చేసేవాళ్ళంటే ఎప్పుడు భగవద్గీత వాళ్ళ దగ్గరే ఉంటుంది. అందులో చాలామందికి భగవద్గీత శ్లోకాలు కూడా 700 శ్లోకాలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కంప్లీట్గా. మరి భగవద్గీత ఎవరి సందేశము అని అడుగుతారు. ఇదైనా చెప్పండి. శ్రీకృష్ణుడా పరమాత్మనా? శ్రీకృష్ణుడు, అంతేనా? అక్కడ ఎవరో భగవాన్ అంటున్నారు. ఇప్పుడు ఇది తేల్చుకోవడానికే టైం పట్టింది వాళ్ళంతా, అవునా? బ్రహ్మకి పరబ్రహ్మకి అక్కడ కనుక మీకు తేడా తెలుసుంటే, ఎందుకంటే భగవద్గీతలో ఒరిజినల్గా ఉన్నది 700 కానీ 701 శ్లోకం కానీ అంతే. 700 కానీ 701 కానీ శ్లోకం. కానీ ఒరిజినల్ శ్లోకాలు చదివితే సంస్కృతం భాష కాబట్టి మనకు అర్థం కాదు. కాబట్టి దాన్ని పదాలకు అర్థం రాస్తే కొంత సైజు పెరుగుద్ది, దానికి తాత్పర్యం రాస్తే ఇంకా సైజు పెరుగుద్ది, ఇంకా వివరణ రాస్తే ఇంకా సైజు పెరుగుద్ది. ఇప్పుడు నా జేబులో భగవద్గీత కంప్లీట్ ఉంది, 700 శ్లోకాస్. నేను మొయ్యలేని, అంటే ఇక్కడున్న కొంతమంది మొయ్యలేనంత సైజు భగవద్గీతలు కూడా ఉన్నాయి. మరి దీనికి దానికి తేడా అంటే ఇప్పుడు చెప్పాను కదా, అలా 1000 రకాల భగవద్గీత కామెంటరీస్ ఉన్నాయట సుమారు. నేనైతే మా ఇంట్లోనే 30-40 ఉన్నాయి ఇక్కడ. కానీ ఏ భగవద్గీతలో కూడా కృష్ణుడు పలికెను అనే మాట మాత్రం ఎక్కడ లేదు. శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంది, కనీసం కృష్ణ భగవాన్ అని లేదు, కృష్ణ పరమాత్మ అనే మాట కూడా ఎక్కడ లేదు. కేవలం శ్రీ భగవాన్ ఉవాచ అని ఉంది. మరి అట్ట మీద బొమ్మ మాత్రం కృష్ణుడు బొమ్మ ఉంటుంది అన్ని చోట్ల. ఇక సినిమాలు చూస్తే వేరే సంగతి, కృష్ణుడు అర్జునుడు చెప్పినట్టు ఉంటుంది. సినిమా కాదు కదా, ఇప్పుడు మనం స్పష్టంగా వెళ్ళేటప్పుడు పుస్తకంలో ఏం రాశారని చూడాలి, అవునా? సినిమాలో రకరకాలుగా మార్చి రకరకాలుగా చూపిస్తారు, ఏది కరెక్ట్. అసలు సినిమా ప్రకారం అయితే భగవద్గీత ఎవరు ఉవాచ అంటే ఎన్టీ రామారావు ఉవాచ, ఆ మాత్రం ఏముంది? అదే మీకే ఒకళ్ళు చెప్పాలా ఏంటి? నిజంగా అంతేనా కాదా చెప్పండి. ఏది సినిమా ప్రకారమే అయితే మరి అది కరెక్ట్ కాదు. అయితే మరి ఎక్కడ కూడా శ్రీకృష్ణుడు చెప్పాడనే మాట లేదు. అట్ట మీద మాత్రమే కృష్ణుడి బొమ్మ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎవరన్నా మన ఇంట్లో మంచి మిక్సరో గ్రైండరో ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, మంచి ప్యాకింగ్లో వస్తుంది, మంచి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ప్యాకింగ్.
ప్యాకింగ్ చాలా బాగుందని ప్యాకింగ్ వాడుకొని లోపల ఉన్న మిక్సర్ బయటపడేస్తారా? ప్యాకింగ్ పక్కన పెట్టి లోపల ఉన్న మిక్సర్ వాడుకుంటారా? గట్టిగా చిన్న విషయాలైనా కొంచెం అవును కదా. సో కృష్ణుడు మాత్రం ప్యాకేజింగ్ అంటే కవర్ పేజీ మీదే ఉంటాడు కానీ ఎక్కడ లోపల ఉండడు. సో కృష్ణుడు మరి పరబ్రహ్మకి తేడా తెలిస్తే కృష్ణుడికి భగవంతుడికి మధ్య తేడా కూడా తెలుస్తుంది. అవునా? మరి ఇలా తెలుసుకోవాలంటే జగత్తుకి సత్యానికి మధ్య తేడా కూడా తెలుస్తుంది. జగత్తుకి సత్యానికి మధ్య తేడా కూడా తెలుస్తుంది. ఈరోజు భగవద్గీతలో నేను చెప్పబోయేది ఏంటంటే, భగవద్గీతలో మొదటి నుంచి చివరి దాకా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ. సర్వధర్మాన్ని పరిత్యంటే ఇక నేను చెప్పే పని లేదు, అన్నీ వదిలి నన్ను ఒక్కడనే పట్టుకో. చివరి అధ్యాయంలో 66వ శ్లోకంలో ఉంటుంది. తర్వాత మన్మనాభవ మద్భక్త మధ్యాజీ మాం నమస్కురు అంటే నీ మనసు నాకు అర్పించు, నువ్వు నాకు భక్తుడుగా నన్నే నా కోసమే ప్రయత్నం చేయి. అప్పుడు వివేకంతో నన్నే గుర్తుపెట్టుకో, అప్పుడు చివరికి నన్నే పొందుతావు. తర్వాత ఇట్లా మయ్యేవ మనాద స్వమే బుద్ధి నివేశే నివసిసి మయ్యేవ ఇట్లా అనన్యా చింతయంతో మాం ఏ జనా పరిపాసతే అనన్య చేత సతతం యో మాం స్మృతి నిత్యసగ తస్యా సులభపాత నిత్యయుక్త. అంటే చూడు ఎన్ని ఒక్క వందల ప్లేసుల్లో నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో అనే మాటలు భగవద్గీతలో ఉన్నాయి. నన్ను పట్టుకో అనే మాటలు పైన ఆ శ్లోకం చెప్పింది ఎవరో వాళ్ళని పట్టుకోవాలి కదా. పైన చూస్తే కృష్ణుడు అనే మాట లేదు, కేవలం భగవంతుడనే ఉంది. అందులో ఇంకేమంటాడు, సర్వభూత స్థితం యో మాం, అందరిలో ఉన్న నన్ను ఎవరైతే గుర్తిస్తూ ఉంటారో వాడు ఏం చేసినా నాతో ఉన్నట్టే. నాతో ఉన్నట్టంటే భగవంతుడిగా ఉన్నట్టే. సర్వభూత స్థితం, అందరిలో ఉన్న నన్ను. ఎట్లా ఉన్నాను? సర్వస్య చాహం హృదయ సన్నివేష్టగా, అందరిలో మూలంలో ఉన్నాను నేను. సమం సర్వేషు భూతేషు తిష్టంతం, అందరిలో సమానంగా ఉన్నాను నేను. వినశ్యస్తు అవినశ్యంతం, మారి నాశనమయ్యే శరీరంలో మార్పు లేకుండా నాశనం లేకుండా ఉన్నాను. అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితం, వేరువేరుగా శరీరాలుగా ఉన్నా కూడా ఇప్పుడు ఒక ఫ్యాన్ అక్కడ తిరుగుతుంది, ఒక లైట్ అక్కడ వెలుగుతుంది, ఇంకొక లైట్ ఇక్కడ వెలుగుతున్నాయి. ఇన్ని రకాలుగా ఉన్నా కూడా చిన్న బల్బు పెద్ద బల్బు ఫ్యాను పెద్ద ఫ్యాను ఇన్ని రకాలుగా వందల రకాల గ్యాడ్జెట్స్ ఉన్నా అవన్నీ విడివిడిగా ఉన్నా వాటి కెపాసిటీస్ లక్షణాలు కూడా వేరువేరుగా ఉన్నా వాటన్నిటిలో ఏకంగా నేను ఏ పరిమితి లేకుండా చిన్న బల్బు వెనక తక్కువగాను పెద్ద బల్బు వెనక ఎక్కువగాను తిరిగే ఫ్యాన్ వెనక తిరిగే కరెంటు వెలిగే బల్బు వెనక వెలిగే కరెంటు లాగా లేను. నేను ఏ లక్షణాలు లేకుండా ఏ పరిమితి లేకుండా అన్ని గ్యాడ్జెట్స్కి ఒకే కరెంట్ ఎట్లయితే ఆధారంగా ఉందో ఈ మారే మనసుకి మారే బుద్ధికి మారే శరీరానికి మారే డ్రెస్సులకి అన్నిటికీ ఆధారంగా మార్పు లేకుండా అందరిలో నేను సమానంగా మూలంలో ఉన్నాను అని చెప్తున్నాడు అన్నమాట. నాశనం అయ్యే శరీరంలో మారే శరీరంలో నాశనం అయ్యే శరీరంలో మార్పు లేకుండా నాశనం లేకుండా ఉన్నాను. కనుక్కుంటే జీరో డిస్టెన్స్లో ఉన్నాను. కనుక్కోకుండా బయట వెతికితే వందల సంవత్సరాలు కాదు వందల జీవితాలు గడిచినా నువ్వు కనుక్కోలేనంత దూరంగా ఉంటాను. ఎందుకంటే జీరోలే ఇక్కడే ఉన్న గాలి ఇక్కడ లేదని వెతకడం మొదలెడితే ఇండియా వదిలిపెట్టి వేరే దేశాలు కూడా వెళ్ళాలి దొరకదు. కానీ ఇట్టంటే కొంచెం తెలుస్తుంది. అది గాలి కొంచెమన్నా తెలుస్తుంది. ఆకాశం పంచేంద్రియాలకు అసలు ఇట్లన్నా కూడా తెలియదు, ఎట్లన్నా కూడా తెలియదు. అంటే మరి ఎక్కడుంది ఆకాశం? ఆకాశంలోనే భూమి ఉంది, ఆకాశంలోనే మనం ఉన్నాం. కాబట్టి మన లోపల మన బయట, భూమి లోపల భూమి బయట కూడా ఎట్టయితే ఆకాశం ఉందో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్నిటికీ ఆధారంగా అన్నిటిని తనలో పెట్టుకొని ఎట్లయితే ఆకాశం ఉందో ఆ ఆకాశం కన్నా కూడా సూక్ష్మంగా ఆకాశం అంత కన్నా దగ్గరగా అంత విశాలంగా ఏ లక్షణాలు లేకుండా ఏ మార్పు లేకుండా నేను ఉన్నాను. మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన, మీ పంచేంద్రియాలకు వ్యక్తం కాకుండా సృష్టి మొత్తం పరతరం నా అన్యత్కించిదస్తి, నాకన్నే వేరైంది లేనే లేదని చెప్తున్నాడు. ఎవరు? కృష్ణుడా భగవంతుడా? భగవంతుడు. కృష్ణుడు అట్టట్టు కుదురుతాడు, వచ్చాడు వెళ్ళిపోయాడు. స్త్రీ గర్భంలోనే పుట్టారు, కొంచెం లీలలు ఉండొచ్చు. పిఎం అంటే పనికిరాని మనిషి పోస్ట్ మ్యాన్ అయి ఉండొచ్చు, పవర్ఫుల్ మనిషి ప్రైమ్ మినిస్టర్ అయి ఉండొచ్చు. పిఎంఏ కదా అన్నిటి కూడా. సో ఆ తేడాలు ఉంటాయి. అంత మాత్రాన పోస్ట్ మ్యాన్ మనిషి కాదని లేకపోతే ప్రైమ్ మినిస్టర్ దేవుడని అనుకోవటం ఇక అది మన అజ్ఞానం అవుతుంది. కెపాసిటీలో
వచ్చి చక్కగా ఆ పిల్లలు ఆడుకున్నంత బాగా ఆడుకోమనండి వాళ్ళని, ఇంకొకళ్ళు పాడినట్టు బాగా పాడమనండి. ప్రతి టాలెంట్స్ డిఫరెంట్ ఉంటాయి. అంతే, టాలెంట్స్లో డిఫరెంట్ ఉన్నంత మాత్రాన, స్కిల్స్లో డిఫరెంట్ ఉన్నంత మాత్రాన ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. మరి అందరిలో సమానంగా ఉన్నది, మార్పు లేకుండా ఉన్నానంటే సత్యం అయి ఉన్నాను. సో సత్యమే పరమాత్మ, పరబ్రహ్మ అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో చివరికి వచ్చేది పరబ్రహ్మ అంటారు. మనం విడిగా చూస్తే ఆత్మ అనే పదం వాడితే ఈ సింగిల్ వర్డ్ వాడకూడదు. జీవాత్మ, పరమాత్మ. ప్రతి శరీరాన్ని నడిపేది, శరీరాన్ని ప్రవర్తన ఏం నడిపిస్తుంది చెప్పండి ఒకసారి. మనసు, బుద్ధి, చిత్తం అంటారే, ఈ మూడింటి కలిపి నార్మల్గా ఒకటే మాటలో అనొచ్చు, తప్పు లేదు. ఇది మనస్సు అని ఒక్క మాటతో అనొచ్చు. డిసైడ్ చేసేదాన్నేమో, మనసులోనే డిసైడ్ చేసేదాన్నేమో బుద్ధి అంటారు. మనకు కనపడకుండానే చిన్నప్పుడు మనకు తెలిసిన విశేషాలు ఎన్నో అంటే దాచిపెట్టే మనసునేమో చిత్తం అంటారు, సబ్కాన్షియస్ మైండ్ అంటారు. ఇప్పుడు ఈ క్షణంలో తెలుస్తున్నాయి అదేమో కాన్షియస్ మైండ్. మనసు, చిత్తం, కనపడకుండా ఉన్న ఇన్ఫర్మేషన్, తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు నిర్ణయించే మనసుని బుద్ధి అంటారు, ఇంటలెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. వీటన్నిటికీ ఇవన్నిట్లో ఉన్నది ఫాల్స్ ఇన్ఫర్మేషనే. ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్కి ఒక సెంటర్ పెట్టుకుని, శరీరం బేస్డ్ అయిన ఇన్ఫర్మేషన్ పెట్టుకొని, ఈ శరీరమే నేననే ఒక అజ్ఞానంతోనే ఈ మనసులో, బుద్ధిలో ఉన్న ఇంప్రెషన్స్ అన్నీ కూడా ఈ శరీరమే నేను అనే అజ్ఞానంతో ఏర్పరచుకున్న భావాలు, ఇష్టాలు. మీరు నన్ను పొగిడితే మీరు నాకు ఇష్టం, ఎందుకంటే నన్ను పొగిడారు కాబట్టి ఇక్కడ ఒక శరీరం నేను, నువ్వు పొగిడితే నేను ఎక్కువ, నువ్వు చి అంటే నేను తక్కువ అవుతానని అజ్ఞానంతో, నాది ఎక్కువ అయితే నేను ఎక్కువ, నాది తక్కువ అయితే నేను తక్కువ అనే అజ్ఞానం ఎక్కడైతే ఉందో అది ఎందువల్ల వచ్చిందంటే ఈ శరీరమే నేను, శరీరం సంబంధించినవే నాకు ముఖ్యం అనే అజ్ఞానంతో ఏర్పరచుకున్న ఒక సెల్ఫ్ ఉంది ఇక్కడ. దాన్ని అహంకారం అంటారు. ఇది కూడా ఈ మనసులో పార్టీ అనుకోవచ్చు, ఎందుకంటే మనసులో ఉన్న ఇంప్రెషన్స్ అన్నీ బేస్డ్ ఆన్ దట్ ఫాల్స్ అండ్ లిమిటెడ్ అండ్ ఫాల్స్ సెల్ఫ్. ఇది ఈ శరీరానికే పరిమితమై మనసు కేవలం అజ్ఞానంతో ఏర్పరచుకున్న నేను అయితే ఏదైతే ఉందో దాని అహంకారములు అనొచ్చు, ఈగో అండ్ ఫాల్స్ సెంటర్. కానీ అసలు వీటన్నిటితో కూడిన మనసే జీవుడు. ఈ శరీరాన్ని నడిపించే మనసే జీవుడైతే వీటన్నిటికి ఆధారంగా మార్పు లేకుండా ఒకటి ఉన్నది ఈ శరీరంలో, మార్పు లేకుండా ఆధారమై కరెంట్ లాగా. 8వ అధ్యాయం 20వ శ్లోకం చెప్పాలని ఉంది. పరస్తస్మాత్తు భావో అన్యః అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు నశ్యస్తు న వినశ్యతి. ఈ శ్లోకం ఎందుకు చదువుతున్నా అంటే అది ఒక్క దాంతో చాలా క్లారిటీ వస్తుంది కాబట్టి. ఇంతకన్నా సింపుల్ శ్లోకం ఉంది, కానీ ఏం చదివాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదువుతాను, బాగా వినండి. మొదటి లైన్ ఒకటే చదువుతా. పరస్తస్మాత్తు భావో అన్యః అవ్యక్తో అవ్యక్తాత్ సనాతనః. ఈ గీతా పారాయణం చేయించే మహాన్ముల భావులు చాలామంది ఉన్నారు, కానీ నేను అవ్యక్తో అవ్యక్తాత్ సనాతన అని చదివిన దాన్ని వాళ్ళు వ్యక్తో వ్యక్తాత్ సనాతన అని చదువుతున్నారు. అక్కడ ఉన్నదేమో అవ్యక్తం కన్నా అవ్యక్తమైనది అని ఉంది, కానీ నేను వ్యక్తం కన్నా వ్యక్తమైంది. అక్కడ అకారం రాయరు సంస్కృతంలో. ఎప్పుడేమో టోటల్ మీనింగ్ ఈజ్ డిస్ట్రాయిడ్, టోటల్ మీనింగ్ ఈజ్ డిస్ట్రాయిడ్. అవునా? సో ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి చూద్దాం. ఇప్పుడు మన శరీరాలు చూసినా, డ్రెస్సులు చూసినా ఇమ్మీడియట్గా అర్థం చేసుకోగలుగుతాం మనం, అవునా? కానీ ఈయన స్వభావం ఏంటి, నా స్వభావం ఏంటి, ఆయన గురించి మీకు తెలుసు, నా గురించి కూడా కొంత చెప్పారు కాబట్టి కొంత అవగాహన అవుతుంది. ఈ తర్వాత నేను మాట్లాడే విధానం, కాసేపు పద్ధతులు వింటే కొంత అర్థమవుతుంది, అవునా? ఇది ఎలాంటి నేచర్ అనేది, స్వభావం అనేది ఇమ్మీడియట్గా చెప్పలేము. అసలు కొంత పరిచయం ఉండి కొంత ఇది ఉంటే అసలు ఇంకోటి చెప్పాలంటే నా స్వభావమే నాకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కోపం వస్తుందో నాకే తెలియదు. కొన్ని భావాలు పెట్టుకుంటాను, దానికి అగ్నిస్ట్గా ఏదైనా జరిగిందనుకో సడన్గా అది అక్కడి నుంచి గుర్తొచ్చి తక్కువని ఇరిటేషన్ రావచ్చు, ఇది రావచ్చు. కొంతమంది కొన్ని విషయాలు చూస్తే విపరీతమైన ఫోబియా అంటారే, భయాలు రావచ్చు, బాధలు రావచ్చు. మనకు తెలియకుండానే కూడా చాలా నేచర్స్ దాగి ఉంటాయి మనలో. అంటే చిన్నప్పుడు మేమిద్దరం కలిసి తిరణాలకు వెళ్ళి
అని ఆయన అన్నారనుకో, నాకు గుర్తులేదని చెప్తా. లేదు అదన్నా తిరిగాము, చివరికి ఒక బండ మీద కూర్చున్నాం అయినా కూడా చెప్పారు ఆయన కూడా గుర్తురాలా. లేదు మనం పల్లీలు తిన్నాము అంటే అది కూడా గుర్తురాలా. కానీ నీ చేతిలో ఉన్న పల్లీ ప్యాకెట్ కోతి లాక్కెళ్ళిందే అన్నారు, అప్పుడు మొత్తం గుర్తొచ్చింది. ఎందుకంటే కోతి లాక్కెళ్ళటం అనేది బాగా స్ట్రైక్ అయింది ఆ రోజున. ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఆయనకి చెప్తాం అదే కాదు మనం ఎక్కడున్నాం అక్కడ ఉన్నామని. అప్పుడు దాకా ఇన్ని రకాలు గుర్తు చేస్తున్నా కూడా నా లోపల ఆ సమాచారం ఉండి కూడా నాకు తెలియట్లేదు. ఇది సబ్కాన్షియస్ మైండ్. ఈ జన్మలో ఉండి ఇదే మనకి ఇట్లా తెలియపోతే జన్మలో ఉన్న ఇన్ఫర్మేషన్స్ ఇది ఇంప్రెషన్స్ ఉండి అది చిత్తంలో దాగి ఉండి మనసు ద్వారా బుద్ధి లేని బుద్ధి అయితే ఇంకా శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. దీన్నే జీవుడు అంటారు, జీవాత్మ అంటారు ఇది మనసుని. ఇది వ్యక్తం కాదు, కానీ నెమ్మదిగా అర్థమైతే కొంతవరకు వ్యక్తం చేసుకునే అవకాశం ఉంది. అన్ని శ్లోకాల్లో అన్ని రకాల డేటాలు ఉండవు. సరిగా అర్థం చేసుకోకపోతే 700 శ్లోకాలు చదివినా కూడా ఏం ప్రయోజనం ఉండదు. సో ఒకటేంటంటే ఈ శరీరం మనకు వ్యక్తం అవుతుంది, కానీ దీనికన్నా వ్యక్తం కాకుండా శరీరంతో అన్ని రకాల ప్రవర్తన చేయించే ఈ మనసు అనేదే, ఈ మనసునే జీవాత్మ అంటారు. అది కొంతవరకు నెమ్మదిగా ఉంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకు కూడా తన స్వభావం పూర్తిగా తెలియదు కాబట్టి అవ్యక్తంగా ఉంటుంది. వ్యక్తమయ్యే శరీరం కన్నా ఈ శరీరాన్ని నడిపించే మనసు అంటే జీవాత్మ అవ్యక్తంగా ఉంటుంది, కానీ తెలియబడుతుంది కొంచెం ప్రవర్తనలో. కానీ అవ్యక్తం కన్నా కూడా అవ్యక్తమైనది, అవ్యక్తం కన్నా కూడా అవ్యక్తమైనది ఇప్పుడు అప్పుడప్పుడు వ్యక్తం అవుద్ది. అలాంటి పరిస్థితుల్లో కూడా వ్యక్తం కాకుండా ఉన్నది, అందరిలో ఉన్నది, సమానంగా ఉన్నది, మార్పు లేనిది. ఇప్పుడు ఇక్కడ స్వభావం వేరు, ఇక్కడ స్వభావం వేరు. శరీరాల్లో తేడా ఎట్లా తెలుస్తుంది, వ్యక్తం అవుతుంది. దాని గురించి మనం మాట్లాడటంలా. ఈ శరీరాన్ని నడిపించే వెనక మనసు ఏదైతే ఉందో జీవాత్మ, మనసే జీవాత్మ. ఇక్కడ మనసు అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిపితే మనసు అని నార్మల్గా అనుకోవచ్చు. సో ఈ మనసే జీవాత్మ ఈ శరీరాన్ని వాడుకుంటుంది. కానీ మనసు నెమ్మదిగా వ్యక్తం అవుతుంది. కానీ ఈ వ్యక్తం అయ్యేదానికన్నా కూడా నార్మల్గా వ్యక్తం కానీ మనసు కన్నా కూడా అవ్యక్తంగా ఉన్నది, అది అందరిలో ఉంది, సమానంగా ఉన్నది, నాశనం లేనిది. అవ్యక్తో అవ్యక్తాత్, అవ్యక్తమైన దానికన్నా కూడా అవ్యక్తమైనది, తెలియని దానికన్నా కూడా తెలియంది, అది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది అన్నారన్నమాట. అదేంటి దాన్ని ఈ శరీరాన్ని నడిపించే మనసుని జీవాత్మ అంటే అందరికి సమానంగా అందరిలో ఉండి మార్పు లేకుండా ఉన్నది పరమాత్మ అనాలి, లేకపోతే పరబ్రహ్మ అనాలి. ఇప్పుడు మనం అస్పష్టంగా మనలో ఉన్న సత్యాన్ని నాశనం కానివాడు పరమాత్మ అన్నా నాశనం కాడు, పరబ్రహ్మ అన్నా నాశనం కాడు. ఏ బాధ్యతలు ఉండదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి బాధ్యతలు ఉంటాయి, వాళ్ళ వ్యవహారాలు ఉంటాయి, కింద మీద పడతారు, వాళ్ళకి లక్షణాలు ఉంటాయి. కానీ పరబ్రహ్మకి ఏ బాధ్యత లేదు, ఏ లక్షణాలు లేవు. అలాంటి పరమాత్మ అందరిలో ఉన్నాడు. మన మనసులే ఒక్కొక్కళ్ళు బ్రహ్మలాగా, ఒక్కొక్కళ్ళు విష్ణులాగా, ఒక్కొక్కళ్ళు మహేశ్వరులాగా ప్రవర్తించవచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళ నేచర్ని బట్టి. కానీ పరమాత్మ అంటే ఇలాంటి లక్షణాలు ఏమీ లేవు. కానీ పరమాత్మ లేకుండా కరెంటు లేకుండా ఏ ఒక్క గ్యాడ్జెట్, బల్బు ఎలగలేదు, ఫ్యాన్ తిరగలేదు, మోటార్ నడవలేదు, ఫ్రిడ్జ్ చల్లదనాన్ని ఇవ్వలేదు. అట్లా కరెంటు లేకపోతే ఏం లేదు. కానీ ఆ కరెంటు వ్యక్తం కాదు. అసలు అవ్యక్తమైంది కరెంట్ ఉందని లేదని దాని గురించి మాట్లాడేది. బల్బు ఉందా లేదని చూస్తాను, కానీ కరెంట్ ఉందా లేదని చూడడం. కాకపోతే దీన్ని చూసి బల్బు వెలిగేది అనుకుంటాను, ఇది తిరిగేది అనుకుంటానని కొంతవరకు తెలుసుకోవచ్చు. కానీ దానివల్ల కరెంటు గురించి అసలు డిస్కషనే ఉండదు. ఇప్పుడు అందరిలో ఉండి, మార్పు లేకుండా ఉండి, సమానంగా ఉండి, నిజమైన ఆధారం ఉండి, ఏది లేకపోతే ఏమి ఉండదో, అంటే కరెంట్ లేకపోతే ఏది తిరగదో ఆ సత్యాన్ని, ఆ పరమాత్మని, ఆ పరబ్రహ్మని, పరమాత్మ అన్నా, భగవంతుడన్నా, పరబ్రహ్మన్నా ఒకటే, అల్లా అన్నా ఒకటే, యెహోవా అన్నా సేమ్, డిఫరెంట్ పీపుల్ పెట్టింది. సో మనలో ఉన్న అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, కదిలే వాటిల్లో కదలని వాటిల్లో, అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన, కదిలే వాటిల్లో కదలని వాటిల్లో, లోపల బయట కూడా అందరిలో మార్పు లేకుండా ఏకంగా, అంటే కదిలే అలల్లో, కదిలే బుడగల్లో, పుట్టిపోయే బుడగల్లో, పుట్టి కదిలిపోయే అలల్లో, అన్నింటిలో కూడా ఒకే ఒక్క మార్పు లేని ఆధారం ఏంటంటే నీరు.
అలానే ఎక్కడేంటి ఆధారం అంటే కరెంటు. అలానే మనందరిలో ఏ మార్పు లేకుండా అందరిలో సమానంగా ఆధారంగా ఉండి ఏది లేకపోతే ఏ ఇతర విషయాలు జరగవో దాన్ని గుర్తించడమే అసలైన జ్ఞానం. ఆ జ్ఞానమే సత్యాన్ని తెలియజేసే జ్ఞానమే ఆ జ్ఞానం. మరి మనందరిలో ఉన్న సత్యాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు భగవద్గీత చేసేది అదే. ఎందుకంటే ముఖ్యంగా అన్ని శ్లోకాల్లో నన్నే పట్టుకో అని ఏ భగవాన్ వాచ జరిగిందో ఆ భగవాన్ని పట్టుకోవాలంటే ఆయన ఎక్కడుంటాడు ఏంటి అని తెలుసుకోవాలి కదా. అందరిలో ఉన్న నన్ను అని స్పష్టంగా కూడా చెప్పాడు. సో మనలో ఉన్న సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకుంటే భగవద్గీత మొత్తం అయిపోయినట్టే. ఇది తెలుసుకోకుండా ఎన్ని శ్లోకాలు బైహార్ట్ చేసినా రోజుకి బాధలు భయాలు పెరుగుతాయి తప్ప. ఇది భగవద్గీత ఇటు చెప్పింది నేను అట్లా ఉండలేకపోతున్నాను, భగవద్గీత ఇటు చెప్పింది నేను అట్లా ఉండలేకపోతున్నానని ఇంకా బాధ పెరుగుతుంది తప్ప ఇంకా ప్రయోజనం కలగదు. పైపెచ్చు 2వ అధ్యాయంలోనే ఆ భగవాన్ ఏమంటాడు, ఏది జరిగినా నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదు అని. ఏమి జరిగినా నువ్వు 100 చెప్పు, 1,00,000 చెప్పు, 1,00,00,000 చెప్పు, నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదు. ఈ రకంగా అర్థం చేసుకోకపోతే మనకి మానాన్ని, అవమానాన్ని, నిందని, స్తుతిని, మంచిని, చెడుని అయినా కాకపోయినా సమానంగా తీసుకోమంటారు. మనం తీసుకోలేనప్పుడు బాధ కలుగుతుంది. బాధ కలిగినప్పుడు ఆ బాధ కలిగే హక్కు లేదని భగవద్గీత బిగినింగ్లో. అంటే భగవంతుడు ఇచ్చి మనకి బాధపడే హక్కుని ఇవ్వలేదు. ఒకవేళ భగవంతుడు సపరేట్గా ఉన్నాడు అనుకుంటే బాధపడే హక్కు ఇవ్వలేదంటే మనం బాధపడ్డామంటే ఇంక పాపం చేసినట్టు అన్నమాట. బాధపడటం పాపం చేసినట్టు, భయపడటం పాపం చేసినట్టు. ఎందుకంటే నా త్వం శోచితం అర్హసి, నా వికంపితం అర్హసి. నీకు బాధపడే హక్కు లేదు, భయపడే హక్కు లేదు. అలాంటప్పుడు బాధ భయం వల్ల ఏమాత్రం లాభం లేకపోగా నష్టమే జరుగుతుంది కదా. అలాంటి వాళ్ళు భగవంతుడు కల్పించలేదు కదా. అలాంటప్పుడు ఎవరైనా వాళ్ళు బాధని భయాన్ని కలిగించుకుంటారంటే కేవలం అజ్ఞానంతో ఉన్న ఇది బలహీనంగా ఉన్న మన బుద్ధి ఉన్నంతకాలం మనసు బాహ్య విషయాలు ఇరుక్కుపోయి అజ్ఞానంతో ఉన్న మనసు పరమ శత్రువులాగా మన బాధిస్తూ ఉంటుంది. జ్ఞానంతో ఉన్న మనసు ఇది ఈ శరీరంలో ఉన్న సత్యాన్ని ఎంతగా గుర్తిస్తే అంతగా వివేకం ఉన్నట్టు. దాన్ని ఎంతగా వివేకం ఉంటే ఆ వివేకాన్ని ఎంతగా నిలబెట్టుకుంటే అంతగా మనసును కంట్రోల్ చేయటం బుద్ధి జరుగుతుంది. అంతగా ఆ మనసు నీకు పరమ మిత్రుడిగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడు శత్రువు ఎప్పుడు మిత్రుడు అంటే తనకు ఆధారంగా ఉన్న సత్యాన్ని ఎంతగా గుర్తిస్తే బుద్ధి అంతగా బలంగా ఉంటుంది, అంతగా మనసును కంట్రోల్ చేస్తుంది, అంతగా ఆ మనసు బంధువులాగా ఉంటుంది. మరి ఎంత తక్కువ గుర్తిస్తే బుద్ధి ఆ మనసును కంట్రోల్ చేయలేదు మనసు ఆకర్షణలో పడిపోయి ఇక ఎన్ని రకాల ఇబ్బందులు పడుతుందో అది డీటెయిల్స్ మనం వెళ్ళాల్సిన పని లేదు. సో ఇప్పుడు మొత్తం మనం చేయాల్సింది ఏంటంటే ఈ సత్యాన్ని, మనలో ఉన్న సత్యాన్ని ఈ బుద్ధి ఎట్లా గుర్తించాలి. భగవద్గీత అంతే. భగవద్గీతుడు అందరిలో నేను సమానంగా ఉన్నాను అన్నాడు కదా. ఉన్నప్పుడు మనలో ఉన్న సత్యం ఏదైతే ఉందో అదే భగవంతుడు. సత్యమే భగవంతుడు. పరిమితి లేనిదే భగవంతుడు. మార్పు లేనిదే సత్యం. సో మనలో ఉన్నది మార్పు లేనిది, అందరిలో ఉన్నది సమానంగా ఉన్నది, మార్పు లేనిది ఏంటో మీరే చెప్పండి. మరి ఆ పరమాత్మ ఎప్పుడన్నా మీ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినప్పుడు మీరు కాదు 24 గంటల ఆత్మ పరమాత్మల గురించే బోధించే ఒక ఆయన వాళ్ళ ఇంటికి వెళ్దాం. తలుపు కొట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరని అడిగితే ఆత్మని అని కానీ పరమాత్మనే కానీ ఎవరన్నా మాట్లాడటం విన్నారా? అసలు నేను పరమాత్మ అని కానీ నేను ఆత్మని కానీ మనకేమన్నా అండర్స్టాండింగ్ ఉందా? మరి ఇప్పుడు అదే కదా. ఇంతెందుకు ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ తత్వం అనే మాట వాడకుండా ప్రవచనాలు ఉండవు, వింటం అనేది కూడా ఉండవు. కానీ తత్వం అనే మాటకి అర్థం అడిగితే చెప్పలేరు. మరి ఇంకా ప్రవచనాలు నా గురించి ఒక ఆయన ఇంట్రొడ్యూస్ చేయడానికి 2 నిమిషాలు ఇంట్రొడ్యూస్ చేశాడు. నా గురించి 5 సార్లు ఆయన మాటల్లో తత్వం అనే మాట వాడాడు. నేను తక్కువని లేచి అందరినీ తత్వం అంటే ఏంటంటే అడిగితే స్వభావం అంటారు, గుణం అంటారు. స్వభావం గుణం అయితే స్వభావం అనే మాట గుణం అనే మాటే వాడచ్చుగా. ఇంకా తత్వం అనే మాట ఎందుకు? అది తెలియదు స్పష్టంగా. అందుకనే త్వం అంటే నీవు. ఇందులో తత్వంలో తత్ ప్లస్ త్వం. తత్ అంటే అది, త్వం అంటే నీవు అంటే అర్థం అవుతుంది. కానీ తత్ అంటే తెలియదు కాబట్టి తత్ అంటే భగవంతుడని, తత్ అంటే అదని, తత్ అంటే ఇదని రకరకాలుగా చెప్తారు. అందుకని భగవద్గీత ప్రతి అధ్యాయం చివరిలో తత్ అనే మాటకి ఏం చెప్పాడు? తత్ సత్ అన్నాడు.
అరే నువ్వు వెతుకుతుంది అది 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 అని ఏదని వెతుకుతున్నావు, అదేమి లేదు, శాశ్వతత్వాన్ని వెతుకుతున్నావు. యూ వాంట్ టు బి ఎటర్నల్. ఏది సత్యాన్ని వెతుకుతున్నావు అంటే ఏంటి? మరి నాదేదో సత్యమై ఉండాలా, నేను సత్యమై ఉండాలా? అసలు మరణాన్ని ఏ జీవైనా అంగీకరిస్తుందా? చిన్న దోమైనా సరే, పెద్ద ఏనుగైనా సరే, ఏ 800 కోట్ల ఏ మనిషి అయినా మరణాన్ని కోరుకుంటాడా, అంగీకరించుతాడా? చెప్పండి. జ్ఞానుల గురించి మాట్లాడవద్దు. ఇప్పుడు నార్మల్ మనుషులే. జ్ఞానం అంటే హయ్యర్ లెవెల్లో మాట్లాడితే అది ఫిలాసఫీ అయిపోద్ది. ఏ జీవి కూడా చిన్న దోమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు దగ్గర నుంచి ఇది ఆఖరికి ఒంట్లో బాగాలేకపోతే చచ్చిపోతే బాగుంటుంది అంటాడు. ఆ బాధను తప్పించుకోలేకనే, బాధ నుంచి తప్పించుకోలేక డిప్రెషన్లో చచ్చిపోతే బాగుండి అనుకుంటాడు. కానీ ఏమాత్రం బాగున్నా 105 సంవత్సరాల్లో కూడా ఏదన్నా వార్త ఇంక అదేంట్రా ఇదేంట్రా అని అడుగుతాడు. చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటాడు. కానీ చచ్చిపోవడానికి మాత్రం ఇష్టం ఉండదు. అంతేనా? అయితే ప్రతి ఒక్కళ్ళు కోరుకున్నా నేను శాశ్వతంగా ఉండాలనేది. సరే, నేను తక్కువనే దాన్ని ఎవరన్నా భరించగలరా? ప్రతి వాళ్ళు వెలితినే అనుభవిస్తున్నారు. ఏంది, ఈరోజు చిన్న పోస్ట్ కొనుక్కున్నవాడు అది వస్తే సర్వం అనుకుంటాడు. అది రాగానే 4 రోజులే ఆనందం, తర్వాత పెద్ద పోస్ట్ కావాలి. అది వచ్చిన తర్వాత మళ్ళీ 4 రోజులే, మళ్ళీ ఇంకా పెద్ద పోస్ట్ కావాలి. ఎక్కడ ఆగటల్లా. కానీ ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడితే వెళ్ళాడు, కానీ అసలు ఏం కోరుకున్నాడో తెలియకపోతే సరే. అందుకని మీ అందరికీ ఈ క్షణంలోనే భారతదేశం మొత్తం మీకు కాదు, నీకు అంటున్నా. ఇక్కడ నీకు అంటే నా ముందు మీరు ఒక్కళ్ళే, నీ ఒక్కడే ఉన్నావు, నువ్వు ఒక్కదాని ఉన్నావు. మీరు నా మాటలు వింటున్నారు కాబట్టి చాలా ఇష్టంగా, నాకు శక్తి ఉంది కాబట్టి నీకు మీ పక్కాళ్ళు లేరు ఇక్కడ, నీకు నేను భారతదేశం మొత్తం సర్వ హక్కులతో హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. కాసేపు నమ్మండి. ఎందుకంటే పూర్వకాలం కేవలం మాట మీదే వ్యవహారం ఉండేది. పూర్వకాలం కరెక్టేనా? మాట మీదే, మాట అంటే మాటే. అయితే నేను మహాశక్తులు ఉన్నవాడిని, నేను నీకు భారతదేశం మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసాను ఇప్పుడు రైట్ నౌ, ఎక్సెప్ట్ నాగపూర్. నాగపూర్ అంటే దేశానికి మధ్యలో ఉంటుంది అనుకుంటున్నాను నేను. దేశానికి మధ్యలో అదొక్కటి మాత్రం నేను అట్టిపెట్టుకుంటున్నాను. మొత్తం భారతీయ సర్వ హక్కులు, రైళ్ళు, విమానాలు, భూములు, పట్టాలు అన్నీ కూడా అన్ని ఫ్యాక్టరీలు కూడా మీవే అయిపోయినాయి ఈ క్షణంలో. ఏమీ ఉండలేదు, ఒక్క నాగపూరే ఉండలేదు. ఇప్పుడు ఇది యథార్థం అనే జస్ట్ బిలీవ్. మీ పక్కన కూడా ఎవరు లేరు, నీకు నేను ఇచ్చాను ఈ క్షణం, అయిపోయింది అది. ఇప్పుడు మీకు వచ్చే ఫస్ట్ ఆలోచన, సెకండ్ ఆలోచన ఏంటో చెప్పండి గట్టిగా. నాగపూర్లో ఏముంది చెప్పండి. ఎందుకు ఇవ్వలేదు? సంతోషంగానే ఉన్నాను, తృప్తిగానే ఉన్నాను. ఏం సంతోషంగా లేనంటే మళ్ళీ ఎక్కడ ఇది పిసినేసి అనుకుంటాడో, ఏదో ఇది ఇచ్చింది కూడా దండగానే వెనక్కి తీసుకుంటాడో మళ్ళీ భయం. ఏది అవునా? ఇంప్రెషన్ దెబ్బతింటే కరెక్టేనా? ఇవ్వగలిగినాడు తీసుకోగలడు కదా. అందుకే చెడ్డాడు అనుకుంటాడని బాగానే ఉన్నాను, సంతృప్తి, చాలా ఆనందం, కానీ అంటాడు. కానీ అంటే మొత్తం పక్కన పెట్టేశాడు. కానీ అది ఎందుకు ఇవ్వలేదబ్బా అని. సరే, ప్రపంచం మొత్తం నీకు ఇచ్చేస్తాను, ఒక బంగ్లాదేశ్ చెప్పంటే దాని గురించి ఆలోచిస్తాడు. సృష్టి మొత్తం నీకు ఇస్తాను, ఒక చిన్న గ్రహం తప్ప అంటే దాని గురించి ఆలోచిస్తాడు. అది కూడా తీసేసుకో, నాకు ఒక ఎంట్రుకు మాత్రం ఇవ్వు అంటే ఈయనకి ఎంత శక్తి ఉందో నాకు ఇచ్చే శక్తి. ఈ ఎంట్రుకతో ఇంత శక్తి కలిగి ఈయన ఒక ఎంట్రుక అడుగుతున్నాడంటే ఈ ఎంట్రుక ఆధారంతో నాకు ఇచ్చిన సృష్టి కన్నా ఇంకా పెద్ద సృష్టి చేస్తాడేమో విశ్వామిత్రులాగా, అప్పుడు నాకు ఇచ్చింది చిన్నదైపోదేమో అని ఆందోళన చెందుతూ ఉంటాడు. అవునా కాదా చెప్పండి. పిటి ఏంటంటే మనందరం 24 గంటలు కోరుకునేది పూర్ణత్వాన్ని. నాది ఎక్కువైతే నేను ఎక్కువ అనే అజ్ఞానంలో ఉన్న మనసు నాది అనంతమై ఉండాలని కోరుకుంటుందంటే నేను అనంతంగా ఉండాలి అనేది అసలు కోరిక. నాది అనంతంగా ఉండాలి అంటే నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నాది తక్కువైతే నేను తక్కువ అని అవమానం కూడా అంటారే కదా. దాన్ని అనుభవించే మనసు అనంతమైన దాన్ని కోరుకుంటున్నారంటే నేను అనంతమై ఉండాలి. తర్వాత మరణాన్ని ఏ ఒక్క మనసు అంగీకరించదు కాబట్టి నేను శాశ్వతంగా ఉండాలి. కానీ పిటి అంటే ఏది శాశ్వతమో అది అనంతమే, ఏది అనంతమో అది శాశ్వతమే. అలా పరిమితం. పుట్టుద్ది, పెరుగుద్ది, పోతుంది. బుడగ ఇంకా పరిమితం, ఇంకా తొందరగా పుట్టుద్ది, ఏమంటే పోద్ది. సముద్రం పుట్టుద్దా, పోతుందా అంటే ఉదాహరణకి మాత్రమే, ఎక్కువ ఆలోచించకండి. సైన్స్ సముద్రం అన్లిమిటెడ్ కాబట్టి దానికి పుట్టుక లేదు, సముద్రానికి యాజ్ ఎ హోల్ మార్పు లేదు, నాశనం లేదు. ఏదైతే అనంతమో శాశ్వతమో అది అనంతమే, ఏది అనంతమో అది శాశ్వతమే. భూమికి వేరే గ్రహం చిన్నది వచ్చి కొడితే భూమి బద్దలైపోతుంది.
అవునా? ఆకాశం ఏమవుద్ది? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు కూడా 400 కోట్ల కన్నా ఉండడు అన్నారు. అవునా? సూర్యుడు కూడా ఉండడు, మార్పు చెందుతున్నాడు. మార్పు చెందేవన్నీ సత్యాలు కాదు, పోతాయి. అయితే అది బుడగలాగా ఒక సెకండ్ టైం ఉండొచ్చు, అలలాగా కొన్ని గంటల టైం ఉండొచ్చు, లేకపోతే మనిషిలాగా ఒక 100 సంవత్సరాల ఆయుష్ ఉండొచ్చు, దానికి 100 కోట్ల సంవత్సరాల ఆయుష్ ఉండొచ్చు. తేడాయే కానీ మార్పు చెందేదంతా నాశనం అవుతుంది. కానీ ప్రతి మనసు కోరుకుంటుంది నేను శాశ్వతంగా ఉండాలని, నేను పూర్ణంగా ఉండాలని, అంటే నేను అనంతమై ఉండాలని. 2 కోరికలు వేరు కాదు, 2 కోరికలు ఒకటే. కరెక్టేనా? ఇంకేమన్నా తేడా ఉందా? మరి అలాంటప్పుడు మన కోరిక అసలు పెట్టుకొని ఈ చిన్నది ఇది చిన్న కౌన్సిలర్ పోస్టో లేకపోతే ఇంకోటో అది లేకపోతే ఫస్ట్ క్లాస్ పాస్ అవుతానా లేదని టెన్షన్లో ఏమనిపిస్తున్నాడు? ఆల్రెడీ మరణాన్ని అనిపిస్తున్నాడు. 100 డిగ్రీలు చదివినా, 1000 డిగ్రీలు చదివినా, లక్షల కోట్లు సంపాదించినా 5వ తరగతి మానేసి ఏం చదువు లేని వాడికన్నా ఒక్కరోజు ఎక్కువ బతుకుతామని గ్యారెంటీ లేదు. మరి ఈ శాశ్వతత్వాన్ని, పూర్ణత్వాన్ని ఎట్లా అనుభవించాలంటే, అరే నువ్వు వెతుకుతున్న శాశ్వతమైన పూర్ణత్వంకి దానికి నీకు సంబంధించిన జ్ఞానం తత్వము ఇది నువ్వు కోరుతున్న తత్ అది అని తెలియకుండా వెతుకుతున్నావు. అది సత్ అని భగవద్గీతలో 18 అధ్యాయాల చివరిలో కూడా చెప్పడం జరిగింది. అంటే మనం వెతుకుతుంది శాశ్వతంగా ఉండటం కోసం. శాశ్వతాన్ని నేను పట్టుకుంటే నేను శాశ్వతంగా ఉంటాను, సత్యాన్ని నేను పట్టుకుంటే నేను సత్యమై ఉంటాను. సో మరి దాన్ని ఎట్ట పట్టుకోవాలి అని, అది నువ్వు వెతికేది సత్యాన్ని అని భగవద్గీత 18 అధ్యాయాల చివరిలో ఓం తత్ సత్ అని చెప్పబడింది. ఇప్పుడు మరి దానికి సమాధానం మహావాక్యాల్లో ఉంది. తత్ సత్ త్వమసి, ఆ శాశ్వతమైన పూర్ణత్వము నీవే అయ్యున్నావు. నీవే అంటే ఎక్కడ ఎతకాలి? ఇప్పుడు మనం లోపలికి ఎతకాలి. అవునా? మహావాక్యాల్లో ఉన్న మాటలు. సో మరి మనలో ఉన్న ఆ మార్పు లేనిదే సత్యము. ఆ మార్పు లేని దానికే పరిమితి లేదు, మారే అన్నిటికీ పరిమితి ఉంది. నా కళ్ళు ఎక్కడున్నాయి? ఇంత సైజు ఉన్నాయి. నా చెవి ఎక్కడుంది? ఇంత సైజు ఉంది. దాని లొకేషను ఫిక్స్గా ఉంది, దాని పరిమితి ఫిక్స్గా ఉంది. కానీ మరి నేను 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 అని 24 గంటలు మనలో ఉన్న భావన ఉందే, అది ఎక్కడుంది? దాని సైజు ఎంత చెప్పండి? నా మనసు మారుతుంది, నా బుద్ధి మారుతుంది, నా ఇది మారుతుంది. అవునా? బాబులే, చిన్నప్పుడు 1 సంవత్సరం లోపు వయసులో ఉన్నప్పుడు నీ ఫోటో నాకు దొరికింది. అవునా? అట్లా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫోటోలు దొరికినాయి 1 ఇయర్ లోపు. చిన్నప్పటి నుంచి నీకు చూస్తూనే ఉన్నావు, మీ అమ్మా నాన్న చెబుతున్నాను నీ ఫోటో అని, నువ్వు కూడా నీ ఆ ఫోటోని గుర్తిస్తున్నావు. అయితే ఒకటే అడుగుతున్నాను, అప్పటి నుంచి ఇప్పుడు దాకా నీ ఎత్తు మారిందా మారలేదా? మీ అందరూ చెప్పండి. ఎత్తు మారిందా మారలేదా? లావు మారిందా మారలేదా? మనసు మారిందా మారలేదా? బుద్ధి మారినాయా మారలేదా? మరి ఫ్రెండ్స్ మారారా మారలేదా? ఇష్టాలు మారినాయా మారలేదా? ఎంతో సమాచారం పెరిగింది, అందులో ఎంతో సమాచారం మళ్ళీ కూడా మర్చిపోయాం, అది కూడా జరిగిందా జరగలేదా? ఈ క్షణం కూడా ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి, ఎన్నో కణాలు పుడుతున్నాయి, జరిగిందా జరగలేదా? మరుగుతున్నాయి కదా. అవునా? మరి వీటన్నిటిలో మరి నా మనసు బాగాలేదా అని అంటాం. అవునా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మనసు, కొంతమంది మనసు ఎక్కడ దాకా వెళ్ళి ఎన్నిసార్లు మళ్ళీ వెనక్కి వస్తుందో. అవునా? అది కదా, నిలకడ ఉండదు కదా. మరి బుద్ధి ఉందా లేదా అంటే ఏమంటారు? ఉన్నట్ట లేనట్ట. మరి ఇంత ఎన్లైటెడ్ సొసైటీలో బుద్ధి లేదంటే అట్ట. కానీ మీలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకసారి బుద్ధి లేక పనిచేశాను, ఇప్పుడు బుద్ధి వచ్చిందని అనుకుంటారు. అంటే బుద్ధి లేని బుద్ధి ఉంది అంటే నా బుద్ధి కూడా మారుతుంది, నా మనసు మారుతుంది, నా శరీరం మారుతుంది, నా ఇష్టాలు మారుతున్నాయి, అన్నీ నాది అన్నీ మారినాయి కదా. ఏమన్నా చెప్పండి, ఇప్పుడు ఎక్కడన్నా నాకు సంబంధించింది ఏదన్నా మార్పు లేకుండా ఏదన్నా ఉందా? మార్పు లేకుండా అంటే వస్తున్నాయి పోతున్నాయి అన్నీ, ఏది కూడా సత్యం కాదు. అవునా? మరి సత్యం, మరి భగవంతుడు నేను అందరిలో ఉన్నాను, సమానంగా ఉన్నాను, మారే శరీరంలో మార్పు లేకుండా, నాశనమయ్యే శరీరంలో నాశనం లేకుండా ఉన్నాను అంటున్నాడు కదా. లేదా సత్యం ఏమి లేదా మనలో? మారుతున్నది సత్యం కాదు. మరి సరే, ఒకటే అడుగుతా ఇప్పుడు మళ్ళా, ఇన్ని రకాలుగా అది వేరు ఇది వేరు, అది వేరు, ఆ ఎత్తు వేరు ఈత్ వేరు, అలా వేరు ఇలా వేరు, అప్పుడు మనసు వేరు ఇప్పుడు మనసు వేరు, బుద్ధి లేక పని చేశాను ఇప్పుడు వచ్చింది, ఇన్ని చెప్పి నువ్వు ఆ నేను వేరు ఈ నేను వేరు అని చెప్తావా? ఆ నేనే ఈ నేనని చెప్తావా? ఆ నేనే ఈ నేనని చెప్తావా? ఆ నేను వేరు ఈ నేను అని చెప్తావా?
పెళ్లి కాకముందు నేను వేరు, పెళ్లి కాక అయిన తర్వాత నేను మారిందా, లేకపోతే నువ్వు భర్తగా ఒక స్లిప్ వచ్చింది అంతే. పిల్లలు వచ్చిన తర్వాత తండ్రి అనే స్లిప్ వచ్చింది, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంజనీరు డాక్టర్ అనే స్లిప్ వచ్చింది. దానికి ముందు ఆనేనే, దాని తర్వాత కూడా ఆనేనే. ఇవన్నీ తెచ్చుకున్నాయే కానీ ఉన్నాయి కాదు కదా, అవునా? ఆఖరికి స్ట్రైట్గా అడుగుతున్నా, ఆనేనే ఈ నేను, అవునా? ఆనేనే ఈ నేను అనేది మారిందా? మార్పు లేని ఈ నేను అనే ఒకే ఒకటి సత్యమా? మారే నా మనసు, నా బుద్ధి, నా శరీరం, నా డ్రెస్సులు, నా ఫ్రెండ్స్, నాది అనేది ఏదైనా సత్యాలు ఉన్నాయా? సో నేను అనేది ఒకటే సత్యం. అది అందరిలో సమానంగా ఉందా, ఎక్కువ తక్కువ ఉందా? మారే డ్రెస్సుల్లో తేడా ఉంది, మారే మనసుల్లో తేడా ఉంది. కావాలంటే ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకోవచ్చు టెంపరీగా. నేను ఐస్ క్రీమ్ తిన్నంటే మీరు కూడా ఐస్ క్రీమ్ తినాలని ఇష్టపడవచ్చు ఒక టెంపరీగా. కానీ నేను విసికే అంటే ఇమీడియట్గా, అంటే ఒక రాయి చేస్తే మీరు కూడా ఒక రాయి తెస్తే పొరపాటున ఎప్పుడన్నా ఒకసారి తగిలి మళ్ళీ విడిపోతాయి. అట్లా జరగవచ్చు టెంపరీగా ఎప్పుడో ఒకసారి. అంతేగాని మారే మనసుల్లో తేడా ఉంది, మారే బుద్ధుల్లో తేడా ఉంది, మారే అన్నింటిలో తేడా ఉంది. ఏ రెండు కూడా మ్యాచ్ అవ్వటం లేదు. కానీ మారే శరీరానికి, మనసుకి, బుద్ధికి ఆధారంగా ఉన్న నేను అనే 24 గంటలు స్పృహ లేకుండా ఎప్పుడన్నా ఉన్నామా? ఈ మార్పు లేని నేను అనేది ఆ నేను ఎక్కువ, ఈ నేను ఎక్కువ తక్కువ అని చెప్పగలమా ఎప్పుడన్నా? ఈ చిన్న బల్బులో వోల్టేజ్ తక్కువ, పెద్ద బల్బులో వోల్టేజ్ ఎక్కువ అని చెప్పగలమా? ఈ బల్బు ఇక్కడ, ఈ బల్బు అక్కడ వెళితే అదే రకంగా వెలుగుతాయి, అవునా? పెద్ద బల్బు ఎక్కడ వెలిగినా పెద్దగానే వెలుగుద్ది, చిన్న బల్బు ఎక్కడ పెట్టినా చిన్నగానే వెలుగుద్ది. ఆ కరెంట్లో తేడా లేదు, ఆ బల్బులోనే తేడా ఉంది. మనసులోనే తేడాలు ఉన్నాయి, కానీ అందరి మనసుల్లో తేడాలు ఉన్నాయి, అందరి బుద్ధిలో తేడాలు ఉన్నాయి, డ్రెస్సుల్లో తేడా ఉన్నాయి. కానీ నేను అనేది తేడా ఉందా? నేననేది ఎప్పుడన్నా మారిందా? మార్పు లేని నేననేది ఒకటే కదా సత్యం. ఈ సత్యం అందరిలో సమానంగా ఉందా లేదా? షూరేనా? ఇప్పుడు నేను అనే సత్యం, నేను అనేది సత్యం కదా. సత్యం మార్పు లేనిదే పరమాత్మ కదా, పరబ్రహ్మ కదా. ఆ నేను అనే దానిలో ఏమైనా లక్షణాలు ఉన్నాయా? మనసులో, బుద్ధిలో లక్షణాలు ఉన్నాయా? కరెంటులో లక్షణాలు ఉన్నాయా? బల్బులో లక్షణాలు ఉన్నాయా? బల్బులో లక్షణాలు ఉన్నాయి, కరెంటులో లక్షణాలు లేవు. కరెంటు ఆధారం. అలానే నేను అనే సత్యం అనే పరమాత్మలో ఏ లక్షణాలు లేవు. ఆ నేను అనే దాని మీద ఆధారపడ్డ మనసు, బుద్ధిలో, జీవుడిలోనే ఈ లక్షణాలన్నీ తేడాలు ఉన్నాయి. సో ఇప్పుడు మార్చాల్సిందన్నా, చేయాల్సిందన్నా, ఏం జరిగినా మరి నేను సత్యమైన వాడు నేనేమవుతానో అనే పిచ్చిలేని ప్రశ్నలు వేసుకుంటాడా? ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ శరీరాన్ని కాపాడలేదు. ఎట్ ది సేమ్ టైం ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నేను అనేదాన్ని ఒక్క ఇంట్రుక, నేను అనే ఎప్పుడు మనం లోపల నుంచి అనుభవిస్తున్నామో దాన్ని ఒక్క ఇంట్రుక కూడా 800 కోట్ల మంది కలిసినా, సర్వశక్తులు కలిసినా నేను అనేదాన్ని నాశనం చేయలేవు. నువ్వు బుడగను నాశనం చేయగలవు, అలా వస్తుంటే దానికి అడ్డపెట్టి ఆపగలవు. కానీ అందులో నీటిని నాశనం చేయగలవా? బల్బ్ మాడిపోవచ్చు, కరెంటు పోతుందా? శరీరం పోవచ్చు, నేను పోతుందా? మార్పు లేనిది. మరి ఇప్పుడు చెప్పండి, నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, సత్యమైంది, ఆధారమైనది. అంటే నేను అనేది శాశ్వతమే. అందుకనే ప్రతి మనసు 24 గంటలు కోరుకుంటుంది నేను శాశ్వతంగా ఉండాలని. భరించలేనిది నేననే మార్పు లేనప్పుడు నేను తక్కువ అనేది ఉంటుందా ఎక్కడన్నా? మరి ఏ మనసు కూడా ఎలాంటి పరిస్థితులు కూడా భరించలేని అసత్యం ఏంటంటే నేను తక్కువ అనే భావన. నాది తక్కువ అంటే భరించగలం, సహించగలం. ఇష్టమైతే దాన్ని పెంచుకోవాలంటే, మనసుకి ఇష్టం ఉంటే దాన్ని సాధించగలుగుతాం. ఎందుకంటే అన్లిమిటెడ్ మెమరీ పవర్ ఉందని చెప్తున్నారు, అన్లిమిటెడ్ ఇంటెలిజెన్స్ ఉందని తెలుస్తుంది. ఇంత ఉన్నప్పుడు ఎనీథింగ్ యూ కెన్ అచీవ్. కానీ నాది తక్కువ అయితే, నేను తక్కువ అని అజ్ఞానంలో ఎప్పుడైతే పడ్డావో, ఉన్నదే అజ్ఞానంలో మార్పు ఎన్ని ఎక్కడుంది? నాది అనేది మాదేదే కదా, ఎట్లయితే పోయేదే కదా. సో నేను తక్కువ అనేదే ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ అసత్యం. నేను తక్కువ అనేది, నేను అనేది అందరిలో ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉంది. నాది తక్కువ అనుకో, నాది అనేది అనేకం. నా జుట్టు తక్కువ అయితే నేను తక్కువ అని బాధపడుతుంటే ఎంత అజ్ఞానమో. అదే కనుక కరెక్ట్ అయితే నా పొట్ట ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ అని ఫీల్ అవ్వాలి. 4 సబ్జెక్టులు మార్కులు తక్కువ అయితే 4 తక్కువ నేను అనుకుంటే, 4 సబ్జెక్టులు మార్కులు ఎక్కువ అయితే 4 ఎక్కువ నెలలు ఇన్ని నెలలు లేవు కదా, అవునా? ఆఖరికి అమ్మాయి అనుకుంటున్నా, పొరపాటు, నాకు తెలియదు. నువ్వు అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. ఎట్లా చెప్తున్నా? ఇప్పుడు అందరికీ ప్రశ్న ఇది. నువ్వు అబ్బాయా అని అడుగుతున్నా, అబ్బాయి అంటావు. ఎట్లా చెప్తున్నా? నువ్వు అబ్బాయే కనుక అయితే, అవునా,
ఎట్లయితే ఇప్పుడు నేను కూర్చున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను తింటున్నాను అనే ఎన్ని రకాల 24 గంటలు నేను ఉన్నాను అనేది ఉంది కదా. తింటూ ఉన్నావా, వింటూ ఉన్నావా, మాట్లాడుతూ ఉన్నావా, ఇది అవునా? ఏ డ్రెస్ వేసుకున్నాను, ఉన్నాను, ఇవన్నీ ఉన్నాను ప్రతి మూమెంట్ మీకు అవేర్నెస్ ఉంది, అవునా? కానీ నేను మగ అనే స్పృహ 24 గంటలు ఎంతసేపు ఉంది? నేనైతే నిన్ను నువ్వు మర్చిపోవు కదా, అవునా? ఎందుకు? మీ బనీన్ మీద అదేదో బొమ్మలు చూడద్దు. ఎన్ని బొమ్మలు ఉన్నాయి చెప్పండి? 11 ఏమో. సరే, మీ నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయో కూడా ఈ క్షణం తెలుస్తుందా? పాతవి గుర్తుపెట్టుకొని చెప్పకండి. మధ్యలో నిన్న రాత్రి నేను పీకేసి ఉంటాను ఒకదాన్ని. ఈ క్షణంలో నీ నోట్లో ఎన్ని పళ్ళు ఉన్నాయో నీకు తెలియదు, అవునా? నేను టీచర్ అనుకోండి, బయట ఒక టీచర్ జాబ్ చేస్తున్నాను. ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ఇక్కడ సబ్జెక్టులో విషయాలు గుర్తుంటాయి, కానీ నేను టీచర్ అనేది గుర్తుంటుందా? నేను భర్త అనేది గుర్తుంటుందా? నేను తండ్రి అనేది గుర్తుంటుందా? ఇవన్నీ రోల్సే, అవునా? నేను నలుపు, నేను తెలుపు, నా హైటు మన మనసులో ఉంటాయా? హైటు వెయిట్ కూడా ఆ గుర్తొచ్చినప్పుడు అంతకుముందు చూసి పంచేంద్రియాలతో చూసి లోపల పెట్టుకొని గుర్తు తెచ్చుకున్నప్పుడే వస్తుంది, కానీ నార్మల్గా నీకు అవేర్నెస్ లేదు. కరెక్టేనా? ఉన్నాననే అవేర్నెస్ లేకుండా ఎప్పుడన్నా ఉందా? నిజంగా నువ్వే ఆడైతే 24 గంటలు ఎప్పుడైతే ఉన్నాను అనిపిస్తుందో ఆడగా ఉన్నాను అనే భావన అదే టైంలో తెలియాలి. మగనేను అని కూడా 24 గంటల స్పృహ ఉండాలి. లేదు. కరెక్టేనా? ఎట్లయితే ఏ విషయమైనా సరే మన మనసులో ఈ క్షణంలో ఒక ఆలోచన ఉందే, ఆలోచన ఏంటి? పుడుతుంది పోద్ది, అవునా? పుట్టిందంటే అంటే జనించింది, గత్ అంటే పోయేది, జనించి గతించేదే ఆలోచన. సబ్కాన్షియస్ మైండ్లో ఎంతన్నా ఉండండి, బయట ఎంతన్నా ఉండండి, పాత డేటాని బట్టి ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి ఈ క్షణంలో ఏ ఆలోచన ఏర్పడిందో ఆలోచన అంటే జగత్, పుట్టిపోయేది. ఆలోచనలో ఉన్నది ఏదో దాన్నే మనం అనుభవిస్తున్నాం. కరెక్టేనా? మరి ఈ ఆలోచనలో ఇన్ని రకాల ఆకారాలు మనం జీవితంలో ఆడ మగ అనుకున్నదే గుర్తు రావట్లేదే, అవునా? అవన్నీ వచ్చిపోయాయి కదా. ఉన్నదేంటి? ఉన్నాను అనే దానిలో ఆడలేదు, మగ లేదు. ఉన్నాను ఆడన్నామంటే తక్కువ ఎక్కువ కూడా వచ్చేస్తాయి. కులం వస్తుంది, మాంతం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ అవన్నీ తెచ్చుకున్నాయి కదా, కులం, ప్రాంతం, మతం అన్నీ తెచ్చుకున్నాయే కదా. 24 గంటలు మన మనసులో ఉంటున్నాయా? ఆఖరికి నేను మగ అనేది కూడా నిజంగా 24 గంటలు ఉండలేదంటే నేను అనేది మార్పు లేకుండా పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కూడా అందులో ఏ మార్పు లేకుండా ఉంది. ఇక పరిమితి అంటే నేను అనేదానికి పరిమితి ఎక్కడుంది? అందరిలో ఉన్న నేను అనే అందరిలో ఉన్న కరెంట్ ఒకటే, అది మార్పు లేదు, పరిమితి లేదు దానికి. అప్పుడు ఇంతెందుకు? మీ కళ్ళు ఎక్కడున్నాయి, సైజు ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అనుకుంటాం కదా. మీలో ఉన్న నేను అనేది ఎక్కడుంది, దాని సైజు ఎంతో చెప్పండి ఎవరన్నా. నేనే చెప్తా, టైం లేదు కాబట్టి. మీ మనసు ఇప్పుడు టక్మని ఇంట్లో అది మర్చిపోయి వచ్చాను, పాపం వాళ్ళు గుర్తుంటున్నారు లేదో, ఎంత ఇబ్బంది పడుతున్నారో అని ఆలోచిస్తుంటే, ఆ మనసు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఆమెలో ఉన్న నేను ఎక్కడ ఉంటుందా, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందా? అది సీరియస్గా ఉన్న కాసేపు. మరి అదే టైంలో ఆమె నా వైపు చూసి ఇంటి దగ్గర గురించి ఆలోచిస్తుంటే, ఆమె కళ్ళు నన్ను చూసి కూడా చూడలేవు, చెవులు నా మాటలు విని కూడా వినలేవు. ఇంక శరీరం మొత్తం ఉన్నట్టా లేనట్టా? ఆమె ఎక్కడున్నప్పుడు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు. తర్వాత ఇంకొక ఆయనేమో ఏదో లక్నోలో క్రికెట్ జరుగుతుంటే అది సీన్ గుర్తొచ్చింది, ఏదో చెప్తుంటే ఏదో ఆయన మనసు ఆ బాల్ వాడు వేయటం ఇది చేయటం ఉంటే, ఇప్పుడు ఆయన మనసు లక్నోలో ఉంటే క్రికెట్ గ్రౌండ్ ముందు ఇప్పుడు ఆయనలో ఉన్న నేను ఎక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా? ఎక్కడ తెలియబడుతుంది? అక్కడే తెలియబడుతుంది. కానీ ఇక్కడ కళ్ళు చూడలేవు, చెవులు వినలేవు. సో ఈ కళ్ళు చూడలేక చెవులు వినలేకపోయినప్పుడు ఎంటైర్ బాడీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అప్పుడు నేననేది ఎక్కడుంది? నీ మనసు ఎక్కడుందో అక్కడ ఉంది. మనసు ఈ ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాం, కానీ నేను అనే లేని చోటుకి మనసు వెళ్ళలేదు. మనసు ఉండాలంటే నేను అనే ఆధారం ఉండాల్సిందే. ఆఖరికి కళలో అయినా సరే, డ్రీమ్లో అయినా సరే నీ మనసు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటుంది. సో మనసు లేదనుకో, అప్పుడు నేను చచ్చిపోయిందంటే చిన్నప్పుడు ఆ నేనే ఈ నేను అంటున్నావంటే, పండుకోకపోయే ముందు, పండుకున్న తర్వాత, లేచిన తర్వాత కూడా అదే నేను. పండుకొని లేచేసరికి మనసు కొంత మారుద్ది, బుద్ధి కొంత మారుద్ది, శరీరం కొంత మారుద్ది, ఎన్నో కణాలు చచ్చిపోతున్నాయి కాబట్టి. కానీ నేను మాత్రం ఆ నేనే ఈ నేను. మనసు ఉంటే వ్యక్తం అవుతుంది,
అంటే ఇప్పుడు చెప్పేది కూడా మనసు ద్వారా భాష. ఈ తెలుగులోనే మాట్లాడుతానంటే ఈ మనసు అలవాటు చేసుకున్న భాషలో తనకు ఆధారం ఉన్న ఏదైతే విషయాలు ఉన్నాయో దాని గురించి మనసే వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు నేను మాట పోయిందనుకోండి, మాట పోతే ఇప్పుడు నేను అనేది లేకుండా పోతుందా? అయితే నేను అనేది మార్పు, దానికి పరిమితి లేదు. నాది అనే దానికి పరిమితులు ఉన్నాయి, నేననే దానికి పరిమితి లేదు, నేననే దానికి మార్పు లేదు. మార్పు లేనిది అంటే శాశ్వతము, పరిమితి లేనిదంటే అనంతము. సత్యం, అనంతం అంటే సత్యం శాశ్వతం, అనంతం అంటే పరిమితి లేనిది, సత్యం అంటే మార్పు నాశనం లేనిది. అందుకని సత్యం జ్ఞానం అనంతం. మనం ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మీకు అర్థం అవుతుందా, అర్థం లేదా? అర్థం అవుతుంది కదా. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వచ్చి అర్థం చేసుకుంటున్నారా? ఏదైనా పుస్తకాలు నమ్మి అర్థం చేసుకుంటున్నారా? మన లోపల నుంచే జ్ఞానం తెలుస్తుంది కదా. ఈ జ్ఞానానికి కూడా నేననేది మూలం కదా. సో నేను అనేది సత్యము, నేననేది అనంతము, నేననేది ఇది తెలుసుకున్న వాడికి ఏమైపోతాననే బుద్ధి లేని ప్రశ్నలు తగ్గిపోతాయి. ముందు తగ్గిపోతాయి, తర్వాత లేకుండా పోతాయి. ఇట్టెందుకైందని ఆలోచనలు ముందు తగ్గిపోతాయి, తర్వాత లేకుండా పోతున్నప్పుడు బాధ ఉండదు, భయం ఉండదు, వెళుతుండదు, పూర్ణత్వాన్ని అనుభవిస్తూ కేవలం అతను పంచటానికి ప్రేమ తప్ప రెండోది ఉండదు. నేను ఈ శరీరం అనే పరిమితిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి దీన్ని జయించడం చాలా కష్టం. కాబట్టి మనం కొన్ని నియమాలు పెట్టుకొని ఈ జ్ఞానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాము. అది భగవద్గీత మొత్తం ఇదే. దీన్ని మించింది ఇక భగవద్గీతలో ఏం చదవాల్సిన అవసరం ఉండదు. సో నేను అనే అంతఃస్పృహ అందరిలో సమానంగా ఉన్నదే భగవాన్ అంటే సత్యం, అంటే పరబ్రహ్మ. నేను తర్వాత నేను అనేది నాశనం కానిది, మార్పు లేదు కాబట్టి నాశనం కానిది. నేను నాశనం కాని వాడిని అంటే నేను అక్షరము, శరము కాని వాడిని. నేను అక్షరం అనే భావాన్ని మాటికి మీ మారే మనసులో, మారే బుద్ధిలో గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసము. అక్షరాభ్యాసం అంటే నా మారే మనసులో, మారే బుద్ధిలో నేను అనేది మార్పు లేని అక్షరము. నేను అక్షరము అంటే సత్యము, అక్షరము సత్యం అనే భావాన్ని మాటికి గుర్తు చేసుకునే అభ్యాసమే అక్షరాభ్యాసము. ఇది టీచర్స్ గనక తెలిస్తే చూడండి, అన్ని అనర్థాలకు కారణం బాధలు భయాలే లేని మరణమే. ఎంత మంచివాడు కనుకున్నా మరణాన్ని సహించలేడు కాబట్టి తన విలువలన్నీ పోగొట్టుకుంటాడు బతకడం కోసం. దీన్ని పోయే శరీరాన్ని కాపాడుకోవటం. నాకు మరణం లేదని గుర్తించిన వాడు నేను సత్యము, నేను అక్షరం అని గుర్తించిన వాడికి సహజంగానే ధీరత్వం అంటే బుద్ధితో రమించటం అనేది వస్తుంది. ధీర అంటే బుద్ధితో రమించటం. ఆటోమేటిక్గా ఉత్తమ వ్యక్తిగాను, సమాజానికి ఉపయోగపడే శక్తిగాను మారతాడు. ఈ అక్షరాభ్యాసం ప్రతి టీచర్కి కంపల్సరీగా అందించినప్పుడే మన సమాజంలో మార్పులు చూడగలం. లేకపోతే ఇక్కడ 20 మంది 50 మంది ఇప్పుడు ఉంటే రేపు 30 మంది ఉంటారు, ఎల్లుండి 20 మంది ఉంటారు. ఎందుకంటే ఎట్ట బతకాలనే ఆలోచనలో నేను తక్కువనే వెల్తితో బాధలు భయాలు మనుషుల్ని పక్కకు తీసుకెళ్తాయి. కులాలు మతాలు అన్నీ కూడా యాక్ట్ చేస్తాయి. ఎందుకంటే నేను శరీరం అంటే నేను ఆడంటే ఆడితో పాటు కులం మతం కూడా వచ్చేస్తుంది, కుంగదీస్తుంది. నేను అనేది మార్పు లేని సత్యం అనే ఆ భావం ఎంత పెరుగుతుంటే అంత ఆనందం, అంత తృప్తి, అంత ధైర్యం. ఈ శరీరం గ్యారంటీ పోద్ది కాబట్టి దీన్ని ఎట్లా ఉపయోగించాలని ఒక్కొక్క సహజంగా లోపల నుంచి పుట్టొస్తుంది. సో ఫండమెంటలీ ఈ నాలెడ్జ్ మాత్రమే. ఇది లేకుండా ఎన్ని నేర్చుకున్నా విద్యయా అమృతమస్మృతే అని రాసింది. విద్య వలన మరణం లేని స్థితిని పొందుతాడని మన ఎన్సీఆర్టీ సిస్టంలో ఉంది. మరి ఏ టీచరే తెలుసో చెప్పండి. మరి ఆ టీచర్స్కి ఈ నాలెడ్జ్ అందించాలా లేదా చెప్పండి. నేను కొంచెం టైం తీసుకుని అర్థం అయ్యేటట్టు చేయటానికి చెప్పింది ఒకటే పాయింట్ అయిపోయింది. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.